నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల నిరుద్యోగులను పెంచుతుంది ప్రభుత్వం. వనపర్తి బస్ డిపోకు 4 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ యాజమాన్యంలోనివి. వాటిని తాము సాధించామని చెప్పడం సిగ్గుచేటు అని ఎలక్ట్రిక్ బస్సులతో కార్మికులను తగ్గించి ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని అశోక్ ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థను లాభాల బాటలో నడిపారని, కేసీఆర్ ఉన్నప్పుడే కార్మికుల జీతాలు పెరిగాయని, ఆర్టీసీ కార్మికులకు 64% పీఆర్సీ ఇవ్వడం జరిగిందని, కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీన ప్రక్రియ దాదాపు పూర్తి చేయడం జరిగిందని అశోక్ అన్నారు. రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీన ఫైల్ మీద సంతకం పెడతానని చెప్పి 2.5 ఏళ్లు అయినా దిక్కు లేదని అశోక్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే చెప్పినట్లు ఆర్టీసీ లాభాల బాటలో ఉంటే కొత్త ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని అశోక్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో యువత అధ్యక్షులు సూర్యవంశం, గిరి నాయకులు ఏకే పాషా, అలీం, నందిమల్ల అశోక్, జిల్లా బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. ఈరోజు ఎమ్మెల్యే మేఘర్ రెడ్డి గారు 4 కొత్త ఎలక్ట్రికల్ బస్సులు ఏర్పాటు చేస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం జరిగింది. ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు పేపర్ ప్రకటనలకు పనికొస్తాయి తప్ప అభివృద్ధి మీద ప్రభావం చూపలేవని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్ ఆయంలో వనపర్తి డిపో అదేవిధంగా రాష్ట్ర ఆర్టీసీ దివాలా తీసిందని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని సందర్భంగా మనవి చేస్తున్నాను. నీవు గతంలో జరిగిన విషయాలను 2014 నుంచి 2018లో జరిగిన క్రమంలో ఆర్టీసీని ఏ విధంగా కేసీఆర్ గారు లాభాల బాటలో తెచ్చిండ్రో తెలుసుకొని మాట్లాడితే మీకు సబబుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ 2014, 2018 వరకు కేసీఆర్ ఆయంలో వనపర్తి డిపోట్లో నెలకు సగటున 15 లక్షల రూపాయల ఆదాయం రావడం జరిగింది. ఇప్పుడు మీరు రికార్డులు పరిశీలించుకున్నా ఇది నిజమని తేలుతుంది. ఆ విధంగా కోట్ల రూపాయల్లో ఇవాళ ఆర్టీసీని లాభాల బాటలు నడిపించిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఇవాళ మీరు చెప్తున్నటువంటి 2.5 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయల ఆదాయమే వస్తే వనపర్తి డిపోకి మరి ఇవాళ పెన్షనర్లకు అదేవిధంగా రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు రావాల్సిన పెన్షన్ బకాయిలు కానీ ఇతరత్ర బకాయిలు కానీ మరి ఎందుకు చెల్లించడం లేదని సందర్భంగా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా 2.5 సంవత్సరాల్లో మీరు ఒక్క ఉద్యోగం అన్న నోటిఫికేషన్ ఇచ్చిండ్రా, ఒక్కరినైనా ఫిలప్ చేసిండ్రా అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ 10 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పడం జరుగుతుంది. ఇవాళ ప్రైవేటు యాజమాన్యంలో వస్తున్నటువంటి 4 కొత్త బస్సులను నువ్వు ప్రారంభించి ఇవాళ 4 కొత్త బస్సులు తెచ్చినాం. గతంలో పల్లె వెలుగు తెచ్చినాం. ఇవాళ అభివృద్ధి పథంలో ఆర్టీసీ డిపో పయనిస్తుంది. బీఆర్ఎస్ లో దివాలా తీసిందని చెప్పడం నీ దివాలా కోరుతనానికి ఇది నిదర్శనం అని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మహిళలను భాగస్వామ్యం చేస్తూ ఉంటున్నావు. ఇవాళ మీకు చెప్పుకోవడానికి సిగ్గుండాలి. 1 కోటి మంది మహిళలను ఇవాళ కోటీశ్వరం చేస్తామని చెప్పి వాళ్ళకు ఒక అడుగు ముందుకు అడుగుపోగా ఇవాళ వాళ్ళకి ఇస్తామలో ఉన్న మహాలక్ష్మి పథకం 2,500 రూపాయలకు కూడా దిక్కులేదు. ఇవాళ ఆర్టీసీలో మహిళలను యాజమాన్యం చేసి వాళ్ళకి లాభాలు తెప్పిస్తామని ఎవరి చెవిలో పూలు పెట్టడానికి మాట్లాడుతున్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు ప్రారంభోత్సవాలు మైకులు దొరికితే సిగమూగినట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి పేపర్లో ప్రకటనలు చెప్పి ఆహా ఓహో అనిపించుకునే మీ భజన పనులతో చెప్పుకుంటే మీకు సమంజసంగా ఉంటుంది. బీఆర్ఎస్ను తూలనాడితే మీకు ఖచ్చితంగా ప్రజలు గుణపడని చెప్తారని సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా 2014, 2018 మధ్యకాలంలో కేసీఆర్ ఆయంలో కార్మికులకు 64% పీఆర్సీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ చేయడానికి 99% పనులను పూర్తి చేసిన ఘనత ఇవాళ కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఒక హామీ ఇవ్వడం జరిగింది. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియ సంతకం చేస్తామని చెప్పినాడు. మనకి దానికి దిక్కు లేదు. దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీరు చెప్పినట్టు వనపర్తి డిపో మీ హయాంలోనే దివాలా తీస్తుంది. ఇవాళ సాంప్రదాయబద్ధంగా డిపోలకు రావాల్సినటువంటి బస్సులు నువ్వు స్క్రాప్ పోయిన బస్సుల స్థానంలో రీప్లేస్మెంట్లో కొత్త బస్సులు వచ్చినప్పుడల్లా మీరు ఒక జెండా ఊపి నేను చేసిన అభివృద్ధి అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని సందర్భంగా మనవి చేస్తాను. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మీరు ఒక ప్రజలు ఎన్నుకున్న ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయొద్దు. ఖచ్చితంగా ఆర్టీసీని లాభాల బాటలో నడిపింది కేసీఆర్ గారు. మేము రాబోయే కాలంలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల భద్రత కోసం అదేవిధంగా ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ మసిపూసి మారేడుకాయ చేసే ప్రకటనలు మీరు మానుకోవాలని కూడా ఈసారి ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాను.